హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే జనరల్గా ఈ ఏపీ టెట్ కానీ డిఎస్సి కానీ మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈ బేసిక్ ఇంగ్లీష్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్గా ఉంది. కాబట్టి ఈరోజు మనము ఆ బేసిక్ ఇంగ్లీష్ దట్ ఈస్ గ్రామర్ గురించి మనం ఈరోజు ఒక చిన్న టాపిక్కి, అది కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనమాట. ఎందుకంటే ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్గా ఉంది. కాబట్టి ప్రతి ఎగ్జామ్స్కి ఈరోజు డీటెయిల్గా కాకుండా జస్ట్ ఒక ఇంట్రొడక్షన్ పార్ట్ మాత్రమే చూస్తున్నాము. ఓకేనా, మిగతా ఎగ్జామ్స్ అన్ని నెక్స్ట్ క్లాస్లో మనం నీట్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ ఓకేనా, లెట్ స్టార్ట్ అవర్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ క్లాస్. ఈరోజు టాపిక్ మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనమాట. ది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆర్ ది బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ లాంగ్వేజ్. ఎందుకంటే ప్రతి లాంగ్వేజ్కి ఒక బిల్డింగ్ బ్లాక్స్ ఉంటుంది. ఆ విధంగా ఇంగ్లీష్కి ఒక బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఏదంటే మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అవుతుంది. దే describe the function of words in a sentence. They help us to understand how words work together to create a meaning. అంటే సెంటెన్స్ ఎలా ఫామ్ అవుతుంది, ఒక వర్డ్కి ఇంకొక వర్డ్ మధ్యలో ఏముంటుంది, వర్డ్ మీనింగ్ ఏంటి, ఓకేనా, దాని గురించి అంతా డిస్క్రైబ్ చేసేది ఎవరంటే ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనమాట. ఓకేనా, మొత్తం ఎన్ని టైప్స్ ఉందని చూస్తే ఇక్కడ ఉంది. ఫస్ట్ వన్ noun, second one pronoun, third one adjective, next one verb, next adverbs, next preposition, next conjunction, next interjection. ఓకేనా, noun, pronoun, adjective, verbs, adverbs, preposition, conjunction and last interjection. ఓకేనా, ఇది టోటల్ అన్నమాట. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అంటే ఒకటి తర్వాత ఒకటి అంతా మనం నీట్గా ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ నౌన్ అంటే ఏమి? ఓకేనా, నౌన్ అంటే జనరల్గా మనం ఏమంటామంటే పర్సన్ ఆర్ ప్లేస్ ఆర్ థింగ్. ఓకేనా, నౌన్ అంటే ఒక వ్యక్తిని, ఒక ప్లేస్ని, లేకపోతే ఒక వస్తువుని డిస్క్రైబ్ చేసేదానికి మనం నౌన్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టీచర్ అంటాం, అది ఒక నౌన్. జాన్ అంటాం, ఇది ఒక నౌన్. ఓకేనా, ఇదంతా ఒక పర్సన్ సంబంధించిన డిస్క్రిప్షన్ అనమాట. నౌన్ అంటే పర్సన్ సంబంధించింది, ప్లేస్ సంబంధించింది, థింగ్స్ సంబంధించింది అనమాట. ఓకేనా, అంటే మెటీరియల్స్ అని చెప్పొచ్చు. ప్లేస్ అంటే న్యూయార్క్ చెప్పొచ్చు, స్కూల్ చెప్పొచ్చు, ఇండియా అని చెప్పొచ్చు. ఓకేనా, ఇదన్నీ కూడా ప్లేస్ కింద వస్తుంది అనమాట. నెక్స్ట్ థింక్, ఏ నౌన్ దట్ రిప్రజెంట్స్ అన్ ఆబ్జెక్ట్ సచ్ ఎస్ బుక్ ఆర్ కంప్యూటర్స్, మెటీరియల్స్. ఓకేనా, అది నౌన్ అంటే పర్సన్స్నా ఉండొచ్చు, లేకపోతే ప్లేస్నా ఉండొచ్చు, లేకపోతే థింక్నా ఉండొచ్చు. ఇదన్నీ డిస్క్రైబ్ చేసే ఒక సింగిల్ వర్డే నౌన్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ వర్బ్ అంటే యాక్షన్ ఆర్ స్టేట్ ఆఫ్ బీయింగ్. అంటే ఒక ఈవెంట్ జరిగింది అంటే అది వర్బ్ అంటాం. యాక్షన్ చెప్పేశారు. ఓకేనా, యాక్షన్ వర్బ్స్ అంటే ఇక్కడ ఫస్ట్ చూడండి, ఇక్కడ ఏమేమి ఇచ్చారని, రన్, జంప్, రైట్, దీస్ ఆర్ ది యాక్షన్ వర్బ్స్. తర్వాత స్టేట్ ఆఫ్ బీయింగ్ వర్డ్స్ అంటే ఈస్, ఆర్, వాస్ అండ్ వేర్. ఇదన్నీ స్టేట్ ఆఫ్ బీయింగ్ వర్డ్స్ అనమాట. ఎగ్జాంపుల్, ది క్యాట్ రన్స్ అక్రాస్ ది యార్డ్. అంటే ఒక క్యాట్ రన్ చేస్తుంది. క్యాట్ అనేది ఇక్కడ ఒక పర్టికులర్ అనిమల్ గురించి డిస్క్రైబ్ చేశారు కాబట్టి ఇది ఏమవుతుందంటే నౌన్ అవుతుంది. రన్ అనేది యాక్షన్ కాబట్టి ఇది వర్బ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇక్కడ ది ఫ్లవర్స్ ఆర్ బ్యూటిఫుల్. అంటే బ్యూటిఫుల్ అనేది ఓకే, బట్ ఇక్కడ ఆర్ అనేది వన్ టైప్ ఆఫ్ వర్బ్స్. 1 ఉందా, లేకపోతే 2 ఉందా, 3 ఉందా చెప్పేది ఇక్కడ స్టేట్ ఆఫ్ బీయింగ్ వర్డ్స్ అని చెప్పొచ్చు. ఓకేనా, నౌన్ అంటే పర్సన్, తర్వాత ప్లేస్, థింక్. వర్బ్ అంటే యాక్షన్ ఆర్ స్టేట్ ఆఫ్ బీయింగ్ అనమాట. ఓకేనా, షార్ట్ గుర్తుపెట్టుకోవాల్సిందే. నెక్స్ట్ అడ్జెక్టివ్ అంటే ఏంటి? డిస్క్రైబింగ్ నౌన్. అడ్జెక్టివ్ అంటే డిస్క్రైబింగ్ నౌన్. ఓకేనా, నౌన్ అంటే ముందే చెప్పాము, ప్లేసు, పర్సన్, తర్వాత థింక్. అంటే ఆ నౌన్ అనేది కూడా డిస్క్రైబ్ చేసేది ఎవరంటే అడ్జెక్టివ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ది కార్, థింక్. ఇది అంటే థింక్ అంటే మెటీరియల్ అనమాట, ఇది నౌన్ అవుతుంది. ఈ బ్లూ కార్ అన్నాం అంటే ఆ కార్ నౌన్. ఓకే, అది ఏ కలర్లో ఉంది చెప్పేది అడ్జెక్టివ్. యాపిల్స్ నౌన్ తెలుసు, 3 యాపిల్స్ ఎన్ని ఉంది, 3 యాపిల్స్. డాగ్ అంటే నౌన్ తెలుసు, హ్యాపీ డాగ్ అంటే ఇది అడ్జెక్టివ్. అంటే నౌన్కి ఒక అడిషనల్ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేది అడ్జెక్టివ్ అనమాట, అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఓకేనా, అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఓకేనా, నెక్స్ట్ అడ్వర్బ్, మోడిఫైస్ యాక్షన్, డిస్క్రిప్షన్ ఆర్ అదర్ వర్బ్స్. అంటే నౌన్ చూసాము, ఆ వర్బ్ చూసాము, అడ్జెక్టివ్ చూసాము. అడ్జెక్టివ్ అంటే నౌన్ ఒక్క అడిషనల్ ఇన్ఫర్మేషన్ చెప్పాము. ఆ విధంగా అడ్వర్బ్ అనేది అడిషనల్ ఇన్ఫర్మేషన్, అడిషనల్ యాక్షన్ ఆఫ్ వర్బ్ అని చెప్పొచ్చు. చూడండి, ఇక్కడ మాడిఫైయింగ్ వర్బ్స్లో ఈ
ర్యాన్ క్విక్లీ అంటే ర్యాన్ అంటే పరిగెత్తున్నాడు, అంటే ఎలా పరిగెత్తాడు అంటే ఫాస్ట్గా పరిగెత్తాడు కాబట్టి ఇది అడ్వర్బ్ అవుతుంది. నెక్స్ట్ ది ఫ్లవర్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ అంటే తెలుసు, బట్ ఇక్కడ వెరీ అని వచ్చిందంటే అది ఏమవుతుందంటే అడ్వర్బ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ వాక్డ్ ఎక్స్ట్రీమ్లీ స్లోలీ. వాక్డ్ అంటే వర్బ్ తెలుసు, ఎక్స్ట్రీమ్లీ స్లోగా అంటే యాక్షన్ కూడా ఫాస్ట్గా జరుగుతుందా స్లోగా జరుగుతుందా అని చెప్పే వర్డ్ మనం ఏమంటాం అంటే అడ్వర్బ్స్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ ప్రొనౌన్. ప్రొనౌన్ అంటే నౌన్ చూసాము, తర్వాత అడ్జెక్టివ్ చూసాం. ఇక్కడ ప్రొనౌన్ అంటే నేమ్ పర్టికులర్ పేరు కాకుండా జనరల్గా వాడేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పర్సన్కి సంబంధించిన ఈ, షీ, ఇట్ అంటే కామన్గా వాడేది అన్నమాట. నెక్స్ట్ ఐ, యు, వి. నెక్స్ట్ దే, దెమ్, దేర్. నెక్స్ట్ దిస్, దట్ అంటే కామన్ టర్మ్గా వాడేది ప్రొనౌన్ అంటాం. ఓకేనా. ఇదన్నీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఒక పార్ట్ అన్నమాట. నెక్స్ట్ ప్రిపోజిషన్ షోస్ రిలేషన్షిప్. అంటే చూడండి ఇక్కడ కనెక్టింగ్ వర్డ్స్ అంటాము. కనెక్టింగ్ వర్డ్స్ అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఇన్ ఉండొచ్చు, ఇన్ ది గ్రౌండ్ అంటాం, ఇన్ ది టేబుల్ అంటాం, ఆన్ ది టేబుల్ అంటాం, ఆన్ ది బుక్ అంటాం, అండర్ ది వస్తుంది, టు వస్తుంది, ఫ్రమ్ ఎక్కడి నుంచి, విత్, నెక్స్ట్ బై. ఇదన్నీ కనెక్టింగ్ వర్డ్స్ కాబట్టి ఇదన్నీ ప్రిపోజిషన్ అవుతుంది. ఓకేనా. ప్రిపోజిషన్ అంటే కనెక్టింగ్ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. ప్రిపోజిషన్ అంటే కనెక్టింగ్ వర్డ్స్ అని చెప్పొచ్చు. ఓకేనా. నెక్స్ట్ కంజంక్షన్. కంజంక్షన్ అంటే ఎగ్జాంపుల్ చెప్పిన ఇక్కడ కంజంక్షన్స్ ఆర్ వర్డ్స్ దట్ జాయిన్ వర్డ్స్, ప్లేసెస్ ఆర్ క్లాస్. జాయిన్ వర్డ్స్ అండ్ ప్లేసెస్ ఆర్ క్లాసెస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అండ్, బట్, ఆర్, బికాస్, సో. అంటే ఒక సెంటెన్స్ అయిన తర్వాత ఇంకొక సెంటెన్స్ స్టార్ట్ అయింది అనుకోండి, ఆ మధ్యలో మనము అండ్నా పెట్టచ్చు, బట్ ఆర్ పెట్టచ్చు, లేకపోతే ఆర్ పెట్టచ్చు, లేకపోతే బికాస్, సో. ఇదన్నీ మనకి ఏమవుతుందంటే కంజంక్షన్ అవుతుంది అన్నమాట. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. ఇది దీని ముందు చెప్పింది ప్రిపోజిషన్, అది ఇన్, ఆన్, అండర్, టు, ఫ్రమ్, విత్ అండ్ బై. ఇదన్నీ ప్రిపోజిషన్. కంజంక్షన్ అంటే అండ్, బట్, ఆర్, బికాస్ అండ్ సో ఇదంతా వస్తుంది. ఇంటర్జెక్షన్ అంటే ఎక్స్ప్రెస్ ఎమోషన్. ఎక్స్ప్రెస్ ఎమోషన్ ఇక్కడ సడన్ ఎమోషన్ ఉంది, ఎంఫసిస్ ఉంది, స్టాండ్ అలోన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సర్ప్రైజ్, జాయ్, పెయిన్, ఎమోషన్ కదా ఇదంతా కూడా. ఇదన్నీ ఇంటర్జెక్షన్ కింద వస్తుంది అన్నమాట. ఓకేనా. కన్క్లూషన్కి వచ్చాము. అండర్స్టాండింగ్ ది 8 parts of speech ఈస్ ఎసెన్షియల్ ఫర్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అంటే ఈ 8 parts of speech అనేది వెరీ 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 ఇంపార్టెంట్. దిస్ నాలెడ్జ్ అలౌస్ ఫర్ ఏ డీపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ ఎయిడ్స్ in writing, reading and speaking. Remember, practice is key to mastering this concept. అంటే మనం 8 గురించి ఎక్స్ప్లెయిన్ చేశాం కదా. ఏమేమి చెప్పాము? నౌన్, వర్బ్, అడ్జెక్టివ్, నెక్స్ట్ అడ్వర్బ్, నెక్స్ట్ ప్రిపోజిషన్, నెక్స్ట్ మనం ఏం చెప్పాము మనము కంజంక్షన్, నెక్స్ట్ వన్ ఇంటర్జెక్షన్ చెప్పాము. ఓకేనా. ఒకసారి రివిజన్ చేద్దాము. నౌన్, నెక్స్ట్ వర్బ్, అడ్జెక్టివ్, అడ్వర్బ్, ప్రొనౌన్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. ప్రిపోజిషన్ అయిపోయింది. నెక్స్ట్ ప్రొనౌన్. ఓకేనా. ఇది 8 వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా. చూడండి ఇక్కడ నౌన్ ఉంది. నౌన్ అంటే ప్లేస్, పర్సన్, థింగ్ చెప్పాము. దీనికి ఎక్స్ట్రా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది అడ్జెక్టివ్. నెక్స్ట్ వర్బ్ అంటే మనం ఏం చెప్పామో యాక్షన్ అంటాము. దీనికి అడిషనల్గా ఇచ్చేది అడ్వర్బ్. ఓకేనా. ఇక్కడ కూడా నౌన్ బదులుగా మనం కామన్గా వాడేది ప్రొనౌన్. ఓకేనా. నౌన్ అయిపోయింది, వర్బ్ అయిపోయింది, అడ్జెక్టివ్ అయిపోయింది, అడ్వర్బ్ అయిపోయింది. నెక్స్ట్ ప్రపోజిషన్ అంటే ఇన్ బిట్వీన్లో మనం యూజ్ చేసేది ఇన్ ఫ్రంట్, బ్యాక్ సైడ్, ఆన్ ది, హిందీ ఇదన్నీ వచ్చేదంతా ప్రిపోజిషన్. నెక్స్ట్ కంజంక్షన్ అంటే కనెక్టెడ్, అండ్, బట్, ఆర్ ఇదన్నీ కంజంక్షన్ వస్తుంది. ఇంటర్జెక్షన్ అంటే ఇది అనదర్ టైప్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇక్కడ సర్ప్రైజ్, జాయ్, పెయిన్, ఎమోషన్స్ గుర్తుపెట్టుకోండి. ఇంటర్జెక్షన్ అంటే ఎమోషన్. ఓకేనా. ఇది 8 parts of speech అన్నమాట. ఓకేనా. వన్ మోర్ టైం. నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, వర్బ్, అడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. ఓకేనా. టోటల్ 8 parts of speech. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు చెప్పిన చిన్న కాన్సెప్ట్ మనం ఫస్ట్ ట్రై చేసాం ఇంగ్లీష్ సంబంధించింది. ఓకేనా. ఇంకా దీని అంతా బెటర్గా నెక్స్ట్ క్లాస్ మనం ట్రై చేస్తాం. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.